కొంచెం చెమ్మ ఉంటుంది కానీ కంప్లీట్గా ఉడకదు. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనం చింతపండు రసం తీసి ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. కంప్లీట్గా వేసుకోకుండా అడుగుది ఉంచేయాలి. ఏమైనా ఇసుక గట్ట ఉంటే అందులో ఉండిపోతుంది. అన్నంలో పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకొని పైన మనకు నచ్చిన నూనె ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను. మీరు పల్లి నూనె కానీ ఆవాల నూనె, మీరు ఏ నూనె వాడితే అది వేసుకోండి. నూనె వేసిన తర్వాత కలపకండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే అన్నం కంప్లీట్గా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం గింజలు అనేవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. అన్నం కంప్లీట్గా ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో ఉంచేయకుండా ఒక ప్లేట్లోని వేసేసుకోవాలన్నమాట. అందులో ఉన్న వేపర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా, సో అన్నం మామూలుగా పొడి పొడిగా వస్తుంది. అందులోనే అలా ఉంచేస్తే వేపర్ అనేది లాక్ అయిపోయి అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట. అన్నం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ ఇలా వేసుకోండి. 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అన్నం చల్లారేటప్పుడు ఈ పులిహోరలోకి ఒక పొడిని చేసుకుందాం. పొడి చేసుకోవడానికి 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు,